హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో డ్రాగన్ ఫ్రూట్ మొక్క కొమ్మని ఎలా నాటుకోవాలో ఈ వీడియోలో వివరంగా చెప్తాను. దాని స్టాండ్ ఎలా తయారు చేసుకోవాలి, దాన్ని మట్టి కొలతలు మనం ఏ విధంగా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను వివరంగా చెప్తాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరిన్ని వీడియో కోసం ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు దీని స్టాండ్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ముందుగా దీనికోసం 5 అడుగులు కర్ర అయితే తీసుకోవాలి. దీన్ని బకెట్లో పెట్టి 4 అడుగుల దాకా అయితే కొలుసుకోవాలి. మిగిలిన మొక్క అయితే దీన్ని అయితే పక్కన పెట్టుకోవాలి మనం. తర్వాత దీనికి 4 వైపులా 4 ఖండాలు అయితే ఇలా పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇది రెండో వైపు పెడుతున్నాను. ఇలాగనేది మనం 4 వైపులను అయితే ఖండాలు అనేది పెట్టుకోవాలి. ఇలా 4 వైపులా ఖండాలు పెట్టుకున్న తర్వాత ఇందాక మనం పక్కన పెట్టుకున్న కర్రను అయితే ఇలా మధ్యలోకి అయితే పెట్టాలి. నేను ఇలా మధ్యలో లోనక అనేది పెట్టాలి మనం. ఇందాక మనం అలా ఖండాలు అనేవి ఎందుకు పెట్టుకున్నామంటే ఇలా సపోర్ట్ కోసం, ఇలా లోనకి పెట్టడం కోసం. తర్వాత ఏమైనా రౌండ్గా ఉన్నది అనేది మనం కట్ చేసుకోవాలి. బకెట్ అనేది నేను రౌండ్గా కట్ చేసిన తర్వాత దీనిపైన పెట్టి పైన మళ్ళీ ఒక కర్ర అనేది పెట్టేయాలి. తర్వాత మట్టిలో అనేది మనం ఇసుక అనేది కలుపుకోవాలి. ఇసుక అనేది మనం ఎంత కలుపుకోవాలంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్క అనేది బ్రహ్మజముడు మొక్క, క్యాటర్ పిల్లర్స్ వాటి జాతికి సంబంధించింది. మొక్కకు అనేది సంవత్సరానికి ఒకసారి అయితే కాయలు కాస్తాయి. తర్వాత ఇసుక అయితే కలుపుకోవాలి. ఇప్పుడు 70% ఇసుక ఉంటే 10% అనేది మట్టి ఉండాలి. మిగతా 20% అయితే నేనైతే కిచెన్ కంపోస్ట్ అయితే కలుపుకుంటాను. ఇప్పుడు కిచెన్ కంపోస్ట్ అనేది కలుపుకుంటున్నాను. అదే మీరు డ్రాగన్ ఫ్రూట్లో ఉన్న సీడ్స్ అనేవి మళ్ళీ మట్టిలో నాదుకుంటే అది పెరిగి కాయలు కాయడానికి అయితే 5 సంవత్సరాలు అయితే పడుతుంది. అదే మీరు ఒక కొమ్మను అనేది నాటితే అది అనేది సంవత్సరంలోనే పెరిగి కాయలు అనేది కాసేస్తుంది. ఈ కిచెన్ కంపోస్ట్ అనేది కలిపేసుకున్న తర్వాత అయితే ఇందాక మనం చేసి పెట్టుకున్న స్టాండ్ కర్ర అనేది దీంట్లోకి అయితే మనం గుచ్చాలి. ఆ స్టాండర్డ్గా నిలబడేదాకా గుచ్చాలి. అదిగోండి ఫ్రెండ్స్. తర్వాత పై లేయర్ అనేది నేనైతే మట్టిని వేస్తున్నాను. ఇందాక 10% మట్టిని అనేది వేసుకున్నాను. ఇప్పుడు 10% మట్టి అనేది పై లేయర్ అయితే వేస్తున్నాను. మీ దగ్గర వేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, ఇసుక ఎక్కువ ఉన్న నష్టమేం లేదు. తర్వాత ఇది డ్రాగన్ ఫ్రూట్. ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్క అనేది నాకు బయట ఎవరో కొట్టి పాడేసారు. అప్పుడు అందరూ డ్రాగన్ ఫ్రూట్ మొక్క పెంచుతున్నారు కదా అనేది, అందుకు నేను అయితే డ్రాగన్ ఫ్రూట్ మొక్క అనేది పెంచుతాను. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా అయితే చూస్తున్నారు, ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. తర్వాత దీన్ని 4 వైపులను అనేది ఇలా కట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల అక్కడ లోన ఒక వేరు టైప్లో గట్టి కొమ్మ టైప్లో ఒకటి ఉంటుంది. దాని నుంచి అయితే వేర్లు అనేవి వస్తాయి. ఈ మొక్కను పెంచుకోవడం అనేది చాలా సులభం. ఇది దీన్ని అయితే మట్టిలో అయితే గుచ్చేసుకోవాలి. ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కకి అయితే వాటరింగ్ అనేది పెద్ద సమస్య లేదు. ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కకి వాటరింగ్ అనేది మనం వారానికి 3 సార్లు ఇచ్చుకున్నా పర్లేదు. దీనికి వాటరింగ్ అనేది ఎక్కువైతే ఇవ్వకూడదు. దీంట్లో మళ్ళీ కోకోపీట్ అనేది కూడా కలపకూడదు.
ఎందుకంటే ఇది ఎడారిలో పెరిగే మొక్క కదా, దీనికి నీళ్ళు అనేవి ఎక్కువగా అయితే ఇవ్వకూడదు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు అయితే గమ్ముని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియో కోసం బెల్ ఐకాన్ నొక్కండి.